అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే విచ్చేసిన నా మీడియా సోదరులకి, ఈ థియేటర్లో ఉన్నటువంటి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. పనిచేస్తున్న 30 కెమెరాలకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా పనిచేస్తున్న మైక్లకి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇది సినిమా కళ్యాణం కమనీయం జీవితం. చాలా రోజుల తర్వాత తెలుగు అక్షరాలను మాలగా కూర్చిపెట్టిన టైటిల్ గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుంచుకునే సినిమా అవుతుంది. తెలుగు సినిమాలకి ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్న ఈ రోజుల్లో ఓ అద్భుతమైన టైటిల్ పెట్టి ఇంత గొప్ప సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్న దర్శకులు రవి గారికి ముందుగా ఆల్ ది బెస్ట్ విషెస్ అండి. రవి గారిని నేను 2014లో కలిశాను, కలిశాను. ఆయన గుర్తు చేశారు. అప్పుడే అన్నా ఒక 20 నిమిషాలు రవి గారితో మాట్లాడడం జరిగింది. అప్పుడే చెప్పాను, సార్ మీరు చాలా మంచి డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ అవుతారని. మీ టైటిల్తోనే, మీరు ఎంచుకున్న కథతోనే తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప డైరెక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ స్టార్ట్ చేసి చాలామంది ఉన్నారు అందరితో మాట్లాడారు. నాని గారు, మీతో కలిసి పనిచేశాను, చాలా మంచి నటులు నాని గారు. అలాగే ఆయన నన్ను ఇందాక నుంచి బాగా డిస్టర్బ్ చేస్తున్నారండి. బొంబాయి నుంచి వచ్చిన ఫైనాన్సర్ లాగా ఉన్నారండి, షూ వేసుకుని. ఆయన మాకు ఇక్కడ ప్రొడ్యూసర్ రాజేష్ రంబాల అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. మీకు ఆల్ ది బెస్ట్ అండి. అలాగే నిర్మాత గారికి, ముఖ్యంగా మురళి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. నిజంగా చాలా 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 రోజుల తర్వాత ఒక గొప్ప పాట విన్న ఫీలింగ్ కలిగింది. పాట పాడిన ఇద్దరు సింగర్స్కి అండ్ మీ మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంది. నేను అడిగాను 4 పాటలు చూపిస్తే బాగుండేమో అని మీ మ్యూజిక్ విన్న తర్వాత. మాదే చాలా చాలా అందమైన చిన్న బొమ్మరిల్లు లాంటి సినిమా, ఉన్నాయి మొత్తం ముందేసేస్తే తర్వాత పరిస్థితి ఏంటని ఆ పాటే చూపించారు. ఈ పాట ఎంత బాగుందంటే మిగతా పాటలు ఇంకా చాలా బాగుంటాయని నమ్ముతున్నా. అండ్ డాన్స్ కంపోజర్ మీకు కూడా చాలా బాగా కంపోజ్ చేశారండి. ఏమంటే ఇందాక చెప్పాను, ఒక షాట్లో ఒక ఆవిడ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నారు, ఆవిడనే చూస్తున్నాను. మీరే అది ఇలా నవ్వుతా ఆవిడ వెనకాల లైవ్ చేసుకుంటారు, ఇలా నవ్వుతున్నారు మీరే. ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. మేడం 2 లైన్స్ రాశారు, సీత అంశం రాముడి ఇదని. అది నాకు చెప్పడం రావట్లేదు, కానీ చాలా అద్భుతమైన మాటల్ని పొందికగా వాడారు. చాలా థ్యాంక్ అమ్మా, చాలా మంచి పాటలు రాశారు. అండ్ హీరోయిన్ సాహితీ గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగా చేశారు, కొన్ని ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఖాదిర్ ఖాన్, గమనిస్తుంది, ఖాన్ బురాని హీరో గారు చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, చాలా అద్భుతంగా కనిపించారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇలా ఉండాలి అని మనం శుభలేఖలో చూస్తే ఎంత బాగుంటారు, అంత బాగున్నారు జంట ఇద్దరు. మీకు కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, నవ్వే మనకి శాశ్వతమైన ఆ రోజుల్లోనే చెప్పిన చిరునవ్వుతో డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ మనసంతా మీరే ఉంటారని అప్పుడే మనకి స్టాంప్ వేసి మరీ చెప్పిన మనసంతా నువ్వే డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారికి. అలాగే మా కిషోర్ గారు ఇందాకే మాట్లాడారు, 2 నిమిషాలు మాట్లాడుకున్నాం. తెలుగు సినిమాకి నిర్మాతలు అవసరం అంటున్నారు, కానీ తెలుగు సినిమా మీద ఉన్న ప్యాషన్తో మంచి సినిమాలని, మంచి కథల్ని ఎంచుకుని తీసే నిర్మాతలు అరుదుగా వస్తారండి. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. అందులో ఒకరు కిషోర్ గారు. ఎందుకంటే గతంలో ఆయన తీసిన సినిమాలు, మినుగురులు అనే సినిమాకి నేను అప్పట్లో జెమినీ టెలివిజన్లో పిఆర్ఓగా పనిచేస్తున్నా. అప్పుడు తర్వాత కొన్ని సినిమాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు సినిమా చేయాలి అని మీ ఆలోచన చాలా గొప్పది. మీరు ఇలా చేస్తూనే ఉండాలి, మీ ప్రయాణం ఇలా కొనసాగాలని, అన్ని విజయవంతమైన సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఈ సినిమాకి మీకు సంబంధం ఏంటి అని ఎవరన్నా అడిగితే, ఈ సినిమాకి నాకు ఉన్న బంధం సినిమా బంధం. ఆ బంధాన్ని ఇచ్చింది ఎవరంటే మా రాజవంశీ గారు. ఆయన అంటే నేను ఎక్కడో ఉన్నానండి, ఇలా చిన్న వర్క్లో ఉన్నాను, నేను కారు అమ్మేశానండి ఇందాకే. నా కారు కొనుక్కుని ఆయన బయట వెయిట్ చేస్తున్నాడు, ఇస్తే పట్టుకుపోతాను తాళాలని. ఇందాక నుంచి ఫోన్ వెనకాల నుంచి చేసుకుంటున్నాడు ఆయనే. సో వెళ్ళిపోవాలని అంటే, లేదండి చాలా ఫాస్ట్గా ముగిద్దాం అని చెప్పి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రాజవంశీ గారు. మనం త్వరలో కలిసి పనిచేయాలి. అండ్ మేము ఎన్ని చేసినా, ఎన్ని వేషాలు వేసినా మమ్మల్ని అందంగా అద్భుతంగా చూపించేది కెమెరామెన్ డిఓపి గారు. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ముఖ్యంగా ఈ సినిమా కథ పుట్టడానికి, ఈ కథకు ప్రాణం పోసినటువంటి రాజేంద్ర గారు, అరవింద్ గారు మీకు కూడా విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు సార్. చాలా ఒక ఫ్రేమ్లో ప్రోమోలో చూశాను, నైస్ అండి అందరికీ. అండ్ మా గేదెల రాజు డైరెక్టర్ చైతన్య గారికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈవిడిది రాదు యూట్యూబ్లో చాలా హల్చల్ చేసిందండి. గూగుల్ గురించి నన్ను అడిగితే నేను ఆన్సర్ చెప్పా, అది ఇంటర్వ్యూ చేశారు. అండ్ యాంకర్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈరోజు తెలుగు సినిమా
నేనేమంటున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్కి థియేటర్ మాకు దేవాలయం లాగా ఒక గుడి. అది మాకు ప్రేక్షకులందరూ, అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆ సినిమాని థియేటర్లోనే చూడాలని మేము కోరుకుంటాం. మన ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు, అది ఓటీటీ, మనం ఎప్పుడైనా పూజ చేయొచ్చు. అక్కడ దేవాలయానికి ఎప్పుడు వెళ్తాం? ఓ మంచి రోజు, పుట్టినరోజు, పండగ రోజు ఆశీర్వచనం కోసం వెళ్తాం. దేవుడి దగ్గరికి మనమే వెళ్ళాలి. అందుకని కళ్యాణం కమనీయం లాంటి అద్భుతమైన తెలుగు సినిమా వచ్చింది కాబట్టి థియేటర్కి వెళ్ళి చూడండి. ఇదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఇందా నుంచి చిటికలు అంటున్నాడు. చప్పట్లు కొడితే గ్లామర్ వస్తుందని చెప్తే మీరు అందరూ ఆపకుండా కొడతారు. మీ అందరూ నిజంగా వస్తే చెప్తున్నా, బ్లడ్ ఇలా కొడితే వద్దా, గ్లామర్లు ఏమి వద్దా, వెనకాల ఆయన ఎవరో పడుకుని చెయ్యి గడ్డం కింద పెట్టుకుని ఒక్కసారి కొట్టండి, చప్పట్లు కొట్టండి ఒకసారి ప్లీజ్, దయచేసి అడిగా. అమ్మాయి మీరందరూ అందంగా ఆనందంగా ఉంటారు, చప్పట్లు కొట్టండి. కారు కొంటాండి త్వరలో, ముందు ఆయన పంపించాలి, కింద ఉన్నాడు ఆయన. అందరికీ నమస్కారం. ఇందాక నుంచి ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే నాకు కాళ్ళు లాగేస్తున్నాయి. ఇప్పుడు ఎంతమందికి కాళ్ళు పీకిస్తానో చూతురు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జనరల్గా కాలేజీలో బ్యాక్ బెంచ్లో ఉన్న వాళ్ళమే సినిమా ఇండస్ట్రీకి వస్తాము. ఇక్కడికి వచ్చాక వాళ్ళే ఫ్రంట్ బెంచర్స్ అవుతాం. ఇట్లాగే ర్యాగింగ్ బ్యాచ్ అందరూ. సో ముందుగా మీడియా మిత్రులందరికీ నిజంగానే అసలు ఇన్ని కెమెరాలు, ఇంత ప్రోత్సాహం, కంటెంట్ చిన్నదా పెద్దదా అని చూడకుండా ఒక సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళటానికి మనస్ఫూర్తిగా సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ ఈ వేదిక ముఖంగా ఇంకొకసారి కృతజ్ఞతలు. ముఖ్యంగా కళ్యాణం కమనీయం జీవితం మూడు కలిపి ఒకటే పెద్ద సున్నా పెట్టారు చివరిలో డైరెక్టర్, రైటర్. కానీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్స్ ఎ కంప్లీట్ సర్కిల్ అని భావించాలి, కానీ దాన్ని సున్నాలాగా భావించకూడదు. డైరెక్టర్ గారు చాలా యంగ్గా ఉన్నారు. అసలు మీరు ఇంత పెద్ద టైటిల్ ఇంత భారీగా చేశారు. అసలు మీకు మ్యారేజ్ అయిందా అని అడిగాను ఫస్ట్. ఆయన లేదని నాకు పెళ్ళయింది, కొంతవరకు నాకదే అన్నారు. మళ్ళీ ట్రైలర్లో విలన్ని చూసి మీ లైఫ్లో ఇన్ని చేజులు గన్ ఫైట్లు ఉన్నాయి అంటే లేదంటే అదంతా కొంచెం సినిమా కోసం చేంజెస్ చేసామన్నారు. సో ఆయన కంటెంట్ చూస్తున్నంతసేపు నాకు సినిమా గురించి చాలా ఇంట్రెస్ట్ని బాగా బిల్డ్ చేశారు. నాకు తెలిసి సినిమా అమ్మటానికి మీరు వెళ్తే బెటర్, మార్కెట్ని అప్రోచ్ అవ్వడానికి. చాలా చాలా క్యూరియస్గా చెప్పారు అనమాట ఈ సినిమా గురించి. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఫస్ట్ టైం డైరెక్టరు. జనరల్గా మనకి చాలా లవ్ స్టోరీలు డైరెక్టర్ తాలూకు మొదటి ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చినవే సూపర్ హిట్లు అవుతాయి. ఎక్కడో రేర్గా నాలాగా చదువుకున్నప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి లక్కీగా వస్తాయి మనసంతా నువ్వు ఇలాంటివి. బట్ అవన్నీ సినిమాలు చూసి సినిమాలు తీసినవి. కానీ ఇలా రియల్ లైఫ్ నుంచి వచ్చి లవ్ స్టోరీలు తీసిన వాళ్ళు ఎవ్వరూ ఫెయిల్ కాలేదు నాకు తెలిసిన ఫ్రెండ్స్లో. కరుణాకరన్ గారైనా, ఎస్జే సూర్య గారైనా, ఎనీ గ్రేట్ లవ్ స్టోరీ మేకర్ ఫస్ట్ సినిమా కనుక లవ్ స్టోరీ అయితే ఎక్కడో అక్కడ వాళ్ళు రియలిస్టిక్గా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో తీస్తారు. సో అలా మీరు ఆల్మోస్ట్ ఒక హిట్కి దగ్గరలో ఉన్నారండి, జస్ట్ వన్ స్టెప్ అవే. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు. అండ్ అలాగే ఈయనకి బాగా సహకరించిన రైటర్ ఏకలవ్య. అందరి స్పీచ్లు విన్నాక అర్థమైంది ఆయన ఈ సినిమాకి ద్రోణాచార్యలాగా పనిచేశాడు, పేరుకే ఏకలవ్య. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆయనకి థ్యాంక్స్ చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఆయన యాక్చువల్గా ఏకలవ్యుడిగా పనిచేసింది దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారి దగ్గర. సో అంత మంచి కాంపౌండ్ నుంచి వచ్చి, అంత ట్రైనింగ్ నుంచి వచ్చిన వ్యక్తి సాధారణంగా తప్పులు చేసే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ హిట్ కొట్టేశారు. ఏ సినిమాకైనా ఫస్ట్ సక్సెస్ అయ్యేది మ్యూజిక్ డైరెక్టరే. ఆ తర్వాతే ఎప్పుడో ప్రేక్షకుల్లోకి వెళ్ళిన తర్వాతే డైరెక్టరు, రైటరు, ఆర్టిస్టులు వాళ్ళ సక్సెస్ తాలూకు రిజల్ట్ తెలిసేది. కానీ ఆడియోతోనే మీరు ఫస్ట్ హిట్ కొట్టారు. ఈ సినిమాకి పైలట్ హిట్ మీదే. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి, చాలా బాగా చేశారు. అలాగే మేడం, మీ లిరిక్స్ చాలా బాగా నచ్చింది నాకు. కథ కంచికి వెళ్ళిందనే ఒక రెగ్యులర్ స్టేట్మెంట్ని ఆవిడ కంచి కథను వెతుక్కుంటూ వచ్చిందని చాలా పొయిటిక్గా చెప్పారు. నాకు ఆ లైన్ చాలా బాగా నచ్చింది. నేను అది వినంగానే ఫస్టే అడిగాను లిరిసిస్ట్ ఎవరండి అని. సో డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ మ్యామ్. చాలా మంచి పొయిటిక్గా వర్క్ చేశారు మీరు, నిజంగా బాగుండింది. అండ్ మిగిలిన ఉద్ధవ్ చాలా మంచి మిత్రుడు మారుతి గారు, మిత్రులు ప్రముఖ దర్శకులు మారుతి గారు ఇలాంటి స్కేల్లో ఆయన మొదటి సినిమా ఈ రోజుల్లో తీసినప్పుడు అందులో నుంచి వచ్చిన ఒక కొత్త ఎడిటర్ ఆనిముత్య ఉద్ధవ్ నిజంగా
ఆ మారుతి గారు, ఆ టీము, డార్లింగ్ స్వామి, ఉద్ధవ్, వీళ్ళందరూ నాకు ఇవాళ ఉద్ధవ్ గారి పేరు చూడంగానే ఆ టీమే గుర్తొచ్చారు. సో మీరందరూ కూడా అలాగే ఎదుగుతారు. ఆయన యు ఆర్ ఇన్ ఎ గుడ్ హ్యాండ్స్. మీ సినిమా చాలా మంచి ఎడిటర్ చేతిలో పడింది. ఎందుకంటే రైటర్, డైరెక్టర్, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరి క్రాఫ్ట్స్ని ఆడియన్స్కి చాలా అందంగా ప్రజెంట్ చేయాల్సిన టేబుల్ ఎడిటింగ్ టేబుల్. అలాంటిది వీళ్ళకి ఒక మంచి సక్సెస్ఫుల్ ఎడిటర్ ఉన్నారు. ఆయన డెఫినెట్గా ఈ సినిమాకి చాలా న్యాయం చేస్తారు. సో ఇలాంటి ఒక మంచి టెక్నికల్ టీమ్ అందరి ఎఫర్ట్స్తోనూ, ముఖ్యంగా ఆర్టిస్టులు, హీరో దురాని చాలా బాగున్నాడు, చాలా ప్రజెంటబుల్గా ఉన్నాడు. ఈయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. నాకు మీరు నెమ్మదిగా స్పీచెస్ కూడా డెవలప్ అయిపోతారు. రాను మొహమాట పడకుండా మాట్లాడేయచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. స్క్రీన్ మీద చాలా మంచి కట్అవుట్ ఈయన. మనం 3 ఖాన్లు ఇండియన్ సినిమాని వేయలేరు, తెలుగు నుంచి మనం ఒక ఖాన్ని పంపిస్తున్నాము, ఖాన్ దురాని. ఈయన తెలుగు నుంచి మన బెట్టింగ్ ఇండియన్ సినిమాకి. సో డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. చూస్ వెరీ గుడ్ స్క్రిప్ట్స్. అండ్ అలాగే సాహితీ గారు, మొత్తం నలుగురు యంగ్స్టర్స్ మీకు బిస్కెట్లు వేశారు వాళ్ళ స్పీచ్ల్లో. ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారో చెప్పండి. మీరు సినిమా రిలీజ్ ముందు చెప్తే మీకు టీఆర్పీలు ఎక్కువ వస్తాయి. సో డెఫినెట్గా అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు మేము డిస్టర్బ్ అయిపోయామండి అని. సో కానీ మీరు చాలా స్క్రీన్ మీద చాలా అందంగా, చాలా క్యారెక్టర్లో ఒద్దికగా మీరు ఒదిగిపోయారు. మీ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఈ కథకి చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు, థాట్ఫుల్గా ఉన్నారు, క్యారెక్టర్కి చాలా న్యాయం చేశారు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. యూ డిజర్వ్ ఎ వెరీ బిగ్ బ్రేక్. అది ఈ సినిమాతో వస్తుందని అనిపించింది. సో గుడ్ లక్ అండి. అలాగే మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ, ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ చాలా చక్కగా చేశారని అర్థమవుతుంది. అంటే ద వే దే హావ్ షోన్ దేర్ లవ్ టువర్డ్స్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. అలాగే ప్రొడ్యూసర్స్ సార్, మీరు ఆల్రెడీ మినుగుల దగ్గర నుంచి మీరు ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో మీరు దిస్ ఈజ్ హై టైం. కళ్యాణం కమనీయం జీవితంతో ఒక పెద్ద కమర్షియల్ సక్సెస్ చూడాలి సార్ మీరు, ప్రసాద్ గారు. ముఖ్యంగా మనకి ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ విషయం మీకోసము ప్లస్ ఆడియన్స్కి కూడా అర్థం అవటం కోసం ఒక ముక్క చెప్పేసి ముగిస్తాను. మనకి ఇండస్ట్రీలో మనం కష్టపడి డబ్బులు తెచ్చి సినిమా తీస్తాము, మీడియా ముందర ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంటాము. కానీ ఆడియన్స్లోకి వెళ్ళే లోపు మనం పెట్టిన డబ్బులు వచ్చేయాలని చూస్తాము. అప్పుడు మన జీవితాన్ని మార్కెట్ డిసైడ్ చేస్తుంది, ఆడియన్స్ కాదు. మార్కెట్ ఎప్పుడైనా సరే మనని డీవాల్యూ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి సార్. సో సినిమాని పబ్లిక్లోకి వెళ్ళే వరకు దాని రిజల్ట్ని మీరు దయచేసి కిల్ చేసుకోకండి. సినిమా మార్కెట్ వాల్యూగా చూస్తే సమంత గారికి ముందు సినిమా ఆడలేదు, నందిని రెడ్డి గారికి ముందు సినిమా ఆడలేదు. వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఆ క్యాస్టింగ్ మీద మ్యాక్సిమం 30-40 కోట్లు చేయొచ్చు, కాబట్టి ప్రొడక్షన్ తక్కువ చేసి తీసుంటారు అన్న సినిమా గోబ పగిలేలాగా జనంలో 100 కోట్లు దాటింది ఇవాళ. సో మార్కెట్ ఎప్పుడైనా డబ్బులు వస్తే తీసుకోవడానికి రెడీగా ఉంటుంది, కానీ ముందే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉండదు. సో ప్రేక్షకులే ఏ సినిమాకైనా నిజమైన న్యాయ నిర్ణేతలు. అందుకనే ప్రేక్షకుల్ని మాత్రమే సినిమా ఇండస్ట్రీ దేవుళ్ళు అని భావిస్తుంది. అటువంటి ప్రేక్షకుల్లోకి కొత్త సినిమాలని చాలామంది నిర్మాతలు వాళ్ళ కంటెంట్ని తీసేటప్పుడు అన్నీ జాగ్రత్తగా తీస్తున్నారు. రిలీజ్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు మేము రిలీజ్ చేయము, మాకు ఎంత వస్తే మేము ఇంత పెట్టేసాము ఆల్రెడీ, ₹1 ఎక్కువైనా తక్కువైనా సరే మీ అదృష్టాన్ని దయచేసి ప్రేక్షకుల్లో మాత్రమే తేల్చుకోండి. మిగిలిన దేనిని నమ్మకండి. ప్రేక్షకుడు మీ సినిమాని ఇలాంటి కంటెంట్ని కాపాడుతాడంటానికి లేటెస్ట్గా మా ఇంటి బంగారం అచ్చ తెలుగు టైటిల్, ఒక అందమైన సినిమా. సేమ్ మీ సినిమా అలాగే ఉంది సార్, కళ్యాణం కమనీయం జీవితం. ఒక అందమైన టైటిల్, ఒక అచ్చ తెలుగు సినిమా. బ్రహ్మాండంగా ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో మీకు మంచి పేరు తెస్తుందని, అంతవరకు మీరు ఈ సినిమాని అంతే ప్రేమించి పబ్లిక్లోకి తీసుకెళ్లాలని ప్రొడ్యూసర్లుగా మీ ఇద్దరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రుడు రాజవంశీ గారికి మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్.